ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ వెంట ఆయన అడ్వకేట్ రామచంద్రరావు కూడా ఉన్నారు. ఏసీబీ డీజీ విజయ్ కుమార్, డైరెక్టర్ తరుణ్ జోషితో పాటు కేటీఆర్ని ప్రశ్నించనున్నారు మరో అధికారి మాజిద్ ఖాన్. ఫార్ములా ఈ రేస్ కేసులో గతంలోనూ వీరి సమక్షంలోనే విచారణ జరిగింది. ఎఫ్ఈఓ ప్రతినిధులతో పాటు మరికొందరు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేటీఆర్ని మళ్ళీ ఇంట్రాగేట్ చేయబోతున్నారు. ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు. ఏసీబీ కార్యాలయం దగ్గర ఎవరిని అనుమతించట్లేదు పోలీసులు. ఏసీబీ ఆఫీస్ ఎదుట బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం అక్కడి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఎంతసేపు అయింది అక్కడికి చేరుకుని? ఇవాళ కూడా సుదీర్ఘ విచారణ కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే ఏ బేసిస్ మీద ఇవాళ ఇంట్రాగేట్ చేయబోతున్నారు? ఎలా ఉండే అక్కడ ఎలాంటి వాతావరణాన్ని చూస్తున్నారు మీరు? సరిగ్గా 10:30కి ఏసీబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఆయన ఆల్రెడీ విచారణకి హాజరయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన హాజరయ్యారు. 10:30కి విచారణ ప్రారంభమవుతుంది. విచారణ దాదాపు గతంలో ఏదైతే జనవరి 9వ తేదీన మొదటిసారి విచారణకు హాజరైన సమయంలో కేటీఆర్ దాదాపు 7:30 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నారు. ఈరోజు కూడా సాయంత్రం వరకు విచారణ కొనసాగుతుంది. కానీ ఈ విచారణ ఎటువైపు మలుతుందన్నది అయితే చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈరోజు పోలీస్ ఫోర్స్ కావచ్చు, ఒకవైపు టీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి హడావుడి, ఈ రెండు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో కొన్ని కీలక పరిణామాలు ఈరోజు చోటు చేసుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 68 ప్రశ్నలు గత జనవరి 9వ తేదీన జరిగిన విచారణలో తను అడిగినట్టుగా కేటీఆర్ఏ చెప్పారు. దాదాపు 60 నుంచి 70 ప్రశ్నలు నన్ను క్వశ్చన్ చేశారు. అడిగిన క్వశ్చన్సే అడిగి నన్ను తన ఆన్సర్స్ మాత్రం చాలా క్లియర్గా చెప్పాననే ప్రయత్నించారు. కానీ ఈసారి దాదాపు సుదీర్ఘమైన సమయం తీసుకుంది ఏసీబీ. అనేక మంది సాక్షుల్ని ఎఫ్ఈఓ దాదాపుగా ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఒకటి ఏసీబీ చేతికి వచ్చింది. లండన్ నుంచి ఎఫ్ఈఓ సీఈఓ ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు అటెండ్ అయ్యారు. ఇప్పుడు కేటీఆర్ ఎదుర్కోబోయే ప్రశ్న అంతే కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ కాంపిటెంట్ అథారిటీతో హెచ్ఎండిఏ ఖాతా నుంచి 2 దఫాలుగా ఒక ఫారెన్ కంపెనీకి ఒక ఫారెన్ కరెన్సీ ద్వారా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. దాని వెనకాల అనేక ప్రొసీజర్కి సంబంధించినటువంటి ల్యాబ్ జరిగింది అనేది మాత్రమే కేటీఆర్ చెప్తున్నారు. కానీ ఏసీబీ మాత్రం ఎలాంటి అగ్రిమెంట్స్ ఏవైతున్నాయో అగ్రిమెంట్స్ని బేఖాతరు చేస్తూ ప్రభుత్వ ఖజానాకి ఏ స్థాయిలో ఏదైతే నష్టం వాటిందో వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ కూడా వచ్చాయి. ఇక్కడ స్పాన్సర్ కంపెనీ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఎఫ్ఈఓ సీఈఓ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది కేటీఆర్ విచారణకు ఈరోజు అత్యంత కీలకం. గతంలో అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు విచారణ కేటీఆర్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. కానీ ఈసారి మాత్రం ఏసీబీ దగ్గర ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి సీఈఓ దాదాపు 3 సార్లు అయినా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. దాంట్లో కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్ ద్వారా జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీ నుంచి మాత్రమే స్పాన్సర్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రైవేట్ కంపెనీ చెల్లించకుండా ఏకంగా ప్రభుత్వం, అది కూడా అనేక ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి, ఎక్కడ అనుమతి తీసుకోలేదు. 2023 అక్టోబర్ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క 2 దఫాలుగా అయితే డబ్బులు పంపించారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమలు ఉన్న సమయంలో డబ్బుల్ని ఏ రకంగా చెల్లిస్తారు, దీనికి ఈ మొత్తం వ్యవహారం వెనకాల మాజీ మంత్రి కేటీఆర్ఏ ఉన్నారు. ఆయన ఆదేశాల మేరకే హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్తో పాటుగా అప్పటి ఎవరైతే బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా డబ్బుల్ని ఒక ఫారెన్ కంపెనీకి డబ్బులు చెల్లించారని అలిగేషన్స్ చెప్తున్నారు. మంత్రి హోదాలో క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఎలాంటి ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా, ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా, దాంతోపాటుగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎలక్షన్ కమిషన్ నుంచి, గవర్నర్ నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఈ డబ్బులు చెల్లింపు జరిగింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 54,88,00,000 నష్టం వాటిల్లింది. వీటితో పాటుగా ఈ ఏదైతే ఫారెన్ కంపెనీకి చెల్లించినటువంటి డబ్బులు చెల్లించారో దాని ద్వారా 10 కోట్ల రూపాయలు ఆర్బీఐకి కూడా పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి దాదాపు 70 కోట్లకు పైగా నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి ఆదేశాల మేరకు, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు జరిగింది. కాబట్టి ఆయన తన మంత్రి ఎక్కడైతే ఈయన పైన పెట్టిన సెక్షన్స్ ఏవైతున్నాయో వాటి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మంత్రిగా ఉండి క్యాబినెట్ అప్రూవల్తో చేయాల్సిన అంశాలని సొంత నిర్ణయంతో చేశారు. కాబట్టి ఖచ్చితంగా విచారణలో కొన్ని కీలక అంశాలు అయితే ఈరోజు రాబోతాయి. ఈరోజు సాయంత్రం వరకు విచారణ జరుగుతుంది. విచారణ ముగుస్తుందా లేదంటే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారన్నది మాత్రం సాయంత్రం వరకు ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఓకే విజయ్, అదే అడగబోతున్నాను. నిజానికి విచారణకి ప్రారంభం అవడానికి ముందు, అంటే బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి స్టార్ట్ అవ్వడానికి ముందు ఆయన కొన్ని కమెంట్స్ చేశారు. ఏమన్నారంటే, ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా నేను ఎంక్వైరీకి వెళ్తాను, అలాగే అరెస్ట్లకు కూడా భయపడను, ఉద్యమ కాలంలో ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యాను, సో అరెస్ట్ నాకు కొత్త కాదు, జైలు నాకు కొత్త కాదు అని అంటున్నారు. అయితే నిజమే మాట్లాడతాను అంటున్నారు. సో అరెస్ట్ గురించి ఆయన అంత స్పెసిఫిక్గా మాట్లాడారు. మీరు కూడా ఇప్పుడు ఏసీబీ ఆఫీస్ దగ్గర ఇవాళ
గడిచిన 2 సందర్భాల కంటే భిన్నమైన వాతావరణాన్ని చూస్తున్నామని చెప్పారు. సో సాయంత్రం ఏమైనా ఆఫ్టర్ ఎంక్వైరీ అరెస్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే కేటీఆర్ మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయన చెప్పినటువంటి విషయాలు, ఈ కేసులో తాను మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి చాలా క్లియర్గా ఉన్నాను. ప్రతిసారి కూడా ఈ కేసును ఆయన ఈ కేసులో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని తను పెంచే ప్రయత్నం చేశారు. దీని ద్వారా 800 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నది ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. ఈ కేసుని చాలా సింపుల్గా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఏసీబీ మాత్రం ఈ కేసు అనుకున్నంత ఈజీగా లేదు. ఈ కేసులో కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ల్యాబ్స్లా లేదు, ఇది ఇంటెన్షన్తో చేసిందనడానికి తమ దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇచ్చే స్టేట్మెంట్ ఏదైతే అరవింద్ కుమార్ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు దాదాపుగా ఎఫ్ఈఓ లండన్లో ఉన్నటువంటి ఎఫ్ఈఓ ప్రతినిధి 2 సార్లు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయ్యారు. వాళ్ళకి సంబంధించిన కంపెనీ ప్రతినిధులు కొంత సమాచారాన్ని ఇచ్చారు. సో ఇప్పుడు కొంత టెక్నికల్గా కావచ్చు, లేకపోతే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కొంత వచ్చిందనేది ఏసీబీ చెప్తుంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భవన్ దగ్గర కావచ్చు, లేకపోతే చాలా చోట్ల పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు వచ్చినటువంటి హడావుడి కావచ్చు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే ఇన్వెస్టిగేషన్కి వచ్చారు కాబట్టి పెద్ద ఎత్తున నేతలు వచ్చారు. కానీ పోలీస్ ఫోర్స్ మాత్రం ఎంటైర్ అటు తెలంగాణ భవన్ దగ్గర కావచ్చు, లేకపోతే ఇక్కడ ఏసీబీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున మోహరించారు. ఏ ఒక్కరిని కూడా మీరు వెహికల్ వచ్చినప్పుడు చూసారు, కేటీఆర్ వెంట కాన్వాయ్ బయలుదేరినప్పటికీ కూడా లోపలికి మాత్రం ఒక వెహికల్ మాత్రమే అనుమతించారు. ఆయన అడ్వకేట్ రామచంద్రరావుతో పాటుగా కేవలం ఆయనకు సంబంధించినటువంటి పిఎల్ ఎవరైతున్నారో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళారు. ప్రస్తుతం డీసీపీ వెజ్జోన్ ఆయన స్వయంగా ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇన్వెస్టిగేషన్లో ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ 10:30కి స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం చూడొచ్చు ఈ ఎంటైర్ ఏరియా అంతా కూడా పోలీసులు పెద్ద ఎత్తున బలగాలు మోహరించారు. డీసీపీ వెజ్జోన్ ప్రస్తుతం ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్నారు. ఆయన ఇప్పటికీ ఉదయం ఏసీబీ ఉన్నతాధికారులు వచ్చే సమయంలో కలిసి వచ్చారు. ప్రస్తుతం మన వెహికల్ బయటకు వస్తుందో ఆయన డీసీపీ వెజ్జోన్. సో ఎంటైర్ ఏరియా అంతా కూడా పూర్తిగా మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి సాయంత్రం వరకు ఒక రకంగా పోలీస్ ఫోర్స్ ఇక్కడ హడావుడి చూస్తే మాత్రం ఈ కేసులో కొన్ని కీలక పరిణామాలు కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా లేదా దానిపైన ఇప్పుడే మనం ఊహించలేం. కానీ మధ్యాహ్నం తర్వాత కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్ రైట్ విజయ్.